హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హాయ్ గైస్, ఈరోజు వీడియోలో స్క్రోల్ వాళ్ళ ఈ డ్రాప్ అనౌన్స్ అయిపోయింది అండ్ బైనాన్స్ లిస్టింగ్ కూడా అనౌన్స్మెంట్ అయిపోయింది. సో ఈరోజు వీడియోలో మనం అన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. స్క్రోల్ ఏ డ్రాప్ గురించి, బైనాన్స్ లిస్టింగ్, వాళ్ళ టోకనామిక్స్ ఏమేమి ఉన్నాయి, ఎంత ఏ డ్రాప్స్ రావచ్చు అండ్ అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి. సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అందుకని ముందు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ చేయండి, కమెంట్స్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మంచిగా చేయండి. సో ఈ వీడియో లైక్ టాట్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో ఫస్ట్ థింగ్, బైనాన్స్లో స్క్రోల్ అనేది వాళ్ళ లిస్టింగ్ అనేది రాబోతుంది అండ్ దీని మేజర్ డీటెయిల్స్ తీసుకున్నట్లయితే టోటల్ సప్లై వచ్చేసి 1 బిలియన్ టోకన్స్ అండ్ లాంచ్ పూల్లో ఆల్మోస్ట్ 5.5% విచ్ ఇస్ 55 మిలియన్ టోకన్స్ అనేది ఇవ్వబోతున్నారు. ఇనీషియల్ సప్లై వచ్చేసి 190 మిలియన్ టోకన్స్ ఉండబోతున్నాయి అండ్ ఈ డ్రాప్ కోసం 70 మిలియన్ టోకన్స్ టీజీలో వీళ్ళు ఇవ్వబోతున్నారు. సో బైనాన్స్లో రీసెంట్గా ప్రీ మార్కెట్ కూడా స్టార్ట్ అవుతుంది అండ్ స్క్రోల్ వచ్చేసి ఫస్ట్ ప్రీ మార్కెట్ ప్రాజెక్ట్ అవ్వబోతుంది అండ్ 11th అక్టోబర్ స్క్రోల్ ప్రీ మార్కెట్ అనేది బైనాన్స్లో స్టార్ట్ అవబోతుంది అండ్ స్పాట్ లిస్టింగ్ వచ్చేసి వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదు. నా ఉద్దేశంలో స్పాట్ లిస్టింగ్ వచ్చేసి 22nd అక్టోబర్కి ఉండబోతుంది, ఎందుకంటే 22nd అక్టోబర్కి మన ఎయిర్ డ్రాప్ అనేది రాబోతుంది. సో ఇక్కడ చూడొచ్చు స్క్రోల్ వాళ్ళ టోకెన్ అనేది ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ డీసెంట్రలైజేషన్ అని అనౌన్స్ చేశారు. దీనిలో స్క్రోల్ టోటల్ సప్లై ఇచ్చారు అండ్ స్నాప్ షాట్ అనేది ఇంకా జరగలేదు గైస్. సో వెరీ వెరీ షాకింగ్ థింగ్, ఇంకా ఆల్మోస్ట్ 10 days ఉంది స్క్రోల్ ఎయిర్ డ్రాప్ స్నాప్ షాట్ కోసం. 19th అక్టోబర్కి వాళ్ళ స్నాప్ షాట్ అనేది జరగబోతుంది. ఐ థింక్ విచ్ ఈజ్ ఎ వెరీ వెరీ బ్యాడ్ అండ్ నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా 10 daysలో మార్క్స్ అనేవి హ్యూజ్గా పంప్ అవుతాయి, చెప్తాను మీకు ఇప్పుడు. దాని తర్వాత టోకన్ లాంచ్ డేట్ వచ్చేసి October 22nd. సో ఆ రోజు మనం ఎయిర్ డ్రాప్ క్లెయిమ్ చేసి లిస్టింగ్ అనేది కూడా మోస్ట్లీ స్పాట్ లిస్టింగ్ అనేది కూడా బైనాన్స్లో జరగబోతుంది. అండ్ వీళ్ళ టోకనామిక్స్ తీసుకున్నట్లయితే ఓన్లీ 7% అనేది వీళ్ళు ఫస్ట్ ఎయిర్ డ్రాప్కి పెట్టారు అండ్ బైనాన్స్లో 5.5% ఇచ్చారు. ఆల్మోస్ట్ బైనాన్స్కే ఎక్కువ అలొకేషన్ వెళ్ళిందని చెప్పుకోవచ్చు ఇందులో, ఎందుకంటే దాంట్లో న్యూ యూజర్స్కే మేజర్ పోర్షన్ ఆఫ్ టోకన్స్ అనేది వెళ్ళిపోతుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ ఉన్న 7% ఎయిర్ డ్రాప్లో ఏదైతే ఉందో దాంట్లో వీళ్ళు కొంచెం పోర్షన్ మాత్రమే ఈ ఆన్ చైన్ యూజర్స్కి ఇస్తున్నారు అండ్ దాంట్లో మరి కొంచెం పోర్షన్ ఏదైతే ఉందో లైక్ స్క్రోల్ కమ్యూనిటీ, ఓపెన్ సోర్స్ డెవలపర్స్కి, పబ్లిషర్స్కి, పబ్లిక్ గూడ్స్ అండ్ ఎడ్యుకేషనల్ కంటెంట్ క్రియేటర్స్కి వాళ్ళకు డివైడ్ చేయబోతున్నారు. సో నా ఉద్దేశంలో ఆ 7%లో అరౌండ్ 5 to 6% మాత్రమే కమ్యూనిటీ ఆన్ చైన్ రివార్డ్స్ కిందికి వెళ్ళే ఛాన్స్ ఉంది అండ్ విచ్ ఈజ్ ఐ థింక్ వెరీ 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 లెస్ అని చెప్పుకోవచ్చు. అండ్ బైనాన్స్కి వీళ్ళు ఎక్కువ అలొకేషన్ ఇచ్చారు, దట్ ఈజ్ అనదర్ సాడ్ పార్ట్. అండ్ దాని తర్వాత ఇక్కడ చూడొచ్చు, నేను ఆల్రెడీ వాళ్ళ ట్విట్టర్లో మెన్షన్ చేసిన దానికి కమెంట్స్లో కూడా పెట్టాను. సో వీళ్ళ తీసుకున్నట్లయితే స్టాటిస్టిక్ తీసుకున్నట్లయితే టోటల్ 2.5 మిలియన్ యూజర్స్ అనేది ఉన్నారు మెయిన్ నెట్లో. సో 2.5 మిలియన్ యూజర్స్ అనేది మెయిన్ నెట్లో ఉన్నారు అండ్ స్క్రోల్ మార్క్స్ చూసుకున్నట్లయితే టోటల్ 683 మిలియన్ మార్క్స్ అనేవి ఉన్నాయి. అండ్ దాంట్లో ఇక్కడ మీకు గుర్తున్నట్లయితే స్క్రోల్ ఆరిజిన్స్ NFT అనేది మింట్ చేసాం మనము స్టార్టింగ్లో వీళ్ళ మెయిన్ నెట్ వచ్చినప్పుడు. దాంట్లో ఆల్మోస్ట్ 1 మిలియన్ యూజర్స్ దాంట్లో ఉన్నారు. ప్లస్ దాని తర్వాత స్క్రోల్ క్యాన్వాస్ అనేది లాంచ్ చేస్తారు. సో దాంట్లో కూడా చాలా బ్యాడ్జెస్ ఉన్నాయి అండ్ చాలామంది మింట్ చేశారు. సో నేను బ్యాడ్జెస్ని ఎక్కువ క్యాన్వాస్లో ఎక్కువ మింట్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది చాలా ఓవర్ డైల్యూట్ అయిపోయిందని నాకు అర్థమైంది, అందుకే ఎక్కువ 4 to 5 మాత్రమే మింట్ చేశాను. అండ్ దాని తర్వాత అనదర్ థింగ్ ఏంటంటే వీళ్ళు గిల్డ్లో డిస్కార్డ్లో ఓజీ రోల్స్ అనేది ఇచ్చారు. ఓజీ రోల్స్ వచ్చేసి ఒక 370,000 ఓజీ రోల్స్ యూజర్స్కి ఉన్నాయి. టెస్ట్నెట్లో 600,000 యూజర్స్ ఉన్నారు. సో నెంబర్స్ వచ్చేసి చాలా ఎక్కువ ఉన్నాయి, బట్ సప్లై ఎయిర్ డ్రాప్ సప్లై తీసుకుంటే ఓన్లీ 70 మిలియన్ టోకన్స్ మాత్రం ఉన్నాయి. సో నా ఉద్దేశంలో దిస్ ఈస్ గోయింగ్ టు బి డిసప్పాయింట్మెంట్ అని చెప్పుకోవచ్చు చాలామందికి, బట్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ దాంతోపాటు క్యాలిక్యులేషన్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు, స్క్రోల్ మార్క్స్ గురించి మాత్రమే తీసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ 2.5 మిలియన్ యూజర్స్లో ఆల్మోస్ట్ లైక్ 1.63 మిలియన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో లెస్ దాన్ 100 మార్క్స్ ఉన్నాయి. సో నాకు తెలిసి వాళ్ళకి ఎయిర్ డ్రాప్ రాకపోవచ్చు. అబోవ్ 100 ఉన్న వాళ్ళకి చూడొచ్చు ఆల్మోస్ట్ లైక్ 900,000 యూజర్స్ అనేది అబోవ్ 100 కన్నా ఎక్కువ మార్క్స్తో ఉన్నారు. ఈవెన్ అందరికీ 50 టోకన్స్ ఇచ్చినా కూడా అక్కడే మనకు 50 మిలియన్ ఆల్మోస్ట్ 45 మిలియన్ టోకన్స్ అనేవి వెళ్ళిపోతాయి. సో నా ఉద్దేశంలో చాలా అంటే చాలా తక్కువ ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది, ముందే చెప్తున్నాను. సో కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్
జీరో. సో నెగ్లిజిబుల్ కూడా కాదు, ఆల్మోస్ట్ జీరో పెట్టుకుంటేనే బెటర్ అనిపిస్తుంది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి. అండ్ దాని తర్వాత ఫైనల్గా ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ తీసుకున్నట్లయితే 2 వేస్లో రావచ్చు అనుకుంటున్నాను. ఒకటి వచ్చేసి టైర్ వైజ్, నా ఉద్దేశంలో టైర్ వైజ్ వచ్చే ఛాన్సే లేదు, ఎందుకంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు. సో కన్వర్షన్ రేట్లో తీసుకున్నట్లయితే నా ఉద్దేశంలో అరౌండ్ 50 మిలియన్ టోకన్స్ మాత్రమే మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో క్యాలిక్యులేషన్ తీసుకున్నట్లయితే 50 డివైడ్ బై 683 మిలియన్ యాజ్ ఆఫ్ టుడే తీసుకున్నట్లయితే పర్ టోకన్ కన్వర్షన్ వచ్చేసి 0.73, అంటే ఒక్క 1 మార్క్ ఈక్వల్ టు 0.73 స్క్రోల్ టోకన్స్ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1000 మార్క్స్ ఉంటే ఇంటూ 0.073 విచ్ ఈజ్ అరౌండ్ 73 టోకన్స్ మీకు 1000 పాయింట్స్కి వస్తాయి అనమాట. సో దట్ ఈస్ వెరీ వెరీ లో కన్వర్షన్ రేటియో. బట్ వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఇది ఓన్లీ యాజ్ ఆఫ్ టుడే. స్నాప్షాట్ వచ్చేసి October 19th, అంటే ఇంకొక 8 to 9 డేస్ అనేది ఆ స్నాప్షాట్కి ఉంది. సో ఇక్కడ చూడొచ్చు ఎవ్రీ డే అరౌండ్ 27 మిలియన్ మార్క్స్ అనేవి మార్కెట్లో యాడ్ అవుతూ ఉన్నాయి. సో 27 మిలియన్ ఇంటూ అనదర్ 9 డేస్ తీసుకుందాం మనం, ఆల్మోస్ట్ 243 మిలియన్ స్క్రోల్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సో 243 ప్లస్ 683 ఆల్మోస్ట్ లైక్ 1 బిలియన్ టోకన్స్ అనేది మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంది. సో దాని ప్రకారం చూసుకున్నట్లయితే 1 స్క్రోల్ మార్క్ ఈక్వల్ టు 0.05 టోకన్స్ మాత్రమే రాబోతుంది. సో విచ్ ఈజ్ అరౌండ్ 1000 మార్క్స్కి మీకు 50 టోకన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో విచ్ ఈజ్ వెరీ వెరీ లెస్. రైట్ నో ప్రీ మార్కెట్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ $1.4 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇన్ కేస్ 1000 మార్క్స్ మీ దగ్గర ఉంటే మీకు వచ్చేసేది 0.05, 50 టోకన్స్ ఇంటూ $1.4 తీసుకుంటే అరౌండ్ $70. 1000 మార్క్స్కి $70 వర్త్ ఆఫ్ ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది ఇన్ కేస్ ఇఫ్ దే గో విత్ ద కన్వర్షన్. సో అది గైస్. సో దీని కంప్లీట్ డీటెయిల్స్ ఆన్ స్క్రోల్ ఎయిర్ డ్రాప్. ఐ థింక్ నా ఉద్దేశంలో చాలా డిసప్పాయింట్మెంట్. మేజర్ పోర్షన్ ఏంటంటే ఇది టోటలీ ఓవర్ ఫార్మ్డ్ అండ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మ్యాక్సిమం టోకన్స్ బైనాన్స్ లాంచ్ పూల్కి ఇచ్చేసి టీజీ ఎయిర్ డ్రాప్కి హార్డ్లీ బైనాన్స్ లాంచ్ పూల్ ఎంత ఉందో అంత కూడా ఇవ్వట్లేదు. సో దిస్ ఈజ్ వెరీ డిసప్పాయింటింగ్. ఇన్ని మల్టిపుల్ టాస్క్ అనేది వాళ్ళు చేపించి లాస్ట్కి డిసప్పాయింట్మెంట్ ఇచ్చారు. That's all guys, that's about today's video about scroll on Binance Launch Pool. Even Binance kuda ee madhya disappointing things chestundi. So projects ni direct ga list cheyakunda huge amount of tokens Binance Launch Pool event kosam demand chestundi. So that's one thing. So adi guys, ee video all about scroll. Ee video meeku koncham help unna channel ko tokishna video nachina channel ki athanga subscribe cheskoni like cheyandi. Kim doubts are clarification khastanga comments lo mention cheyandi. So that's all guys, thanks for watching. Jai Hind.